అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆదిదేవుడు మహాదేవుడు దుబ్బరాజన్న ఆలయము శివరాత్రి ఉత్సవాలకి ముస్తాబైంది. ఇక్కడ చాలా కాలం నుంచి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు విచ్చేసి ఇష్టమైనటువంటి దైవాన్ని కొలుస్తారు, అభిషేకం చేస్తారు, కోరిన కోరికలన్నీ కూడా నెరవేర్తాయని చెప్పేసి తన్మయత్వం పొందుతుంది. సారంగపూర్ మండలం పెంపట్ల కోనాపూర్ గ్రామంలో వేంచేసి ఉన్న దుబ్బరాజేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి దేవాదాయ శాఖ తరఫున అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసుకోవడం జరిగింది. అది జాతరకి సుమారుగా ఈ 5 రోజుల్లో 5 లక్షల జనాభా దేవాలయాన్ని సందర్శిస్తారని అంచనా కలదు. 6 తారీఖు నుండి 11 తారీఖు వరకు 6 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 7వ రోజు కళ్యాణం, 8వ రోజు శివరాత్రి జాగరణ, ఆదివారం రోజు రథంపై స్వామివారి ఊరేగింపు కలదు. దీనికి సంబంధించి ఎండల దృష్టిలో ఉంచుకొని దేవాలయం పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల మొత్తం చలవ పందిలు వేయించడం జరిగింది. నీటి కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో మంచినీటి వసతి ఏర్పాట్లు, వైద్య శిబిరాలు జిల్లా వైద్య సిబ్బందితోని వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసు వారి సహకారంతో ట్రాఫిక్ సమస్యలు లేకుండా మరియు భక్తులకి సత్వరం దర్శనం కోసము క్యూ లైన్స్, స్పెషల్ దర్శనం కోసం విఐపి క్యూ లైన్స్ కూడా ఏర్పాటు జరిగింది. డోనర్స్ గురించి కూడా సపరేట్ దర్శనానికి వసతులు కల్పించడం జరిగింది. ప్రతిరోజు అన్నదానం కలదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.